Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. Now in today's session we are going to discuss the problems on concept 7, that is when 3 ratios is given. మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాము, 2 ratios ఇచ్చినప్పుడు ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం అన్నా లేకపోతే ఇంక్రీజ్ చేయడం అన్నా చూసాం, రైట్? సో బట్ ఇన్ టుడే సెషన్ విల్ లర్న్ when 3 ratios given and subtracted or added, రైట్? సో సబ్స్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా లేకపోతే వాల్యూని ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా 3 రేషియోస్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో చూస్తాము, రైట్? లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ దెర్ ఈజ్ ఏ స్కూల్, రైట్? సో దెర్ ఆర్ 3 classes, class name A, B, C, right? So in that the students ratio is 3:4:5, right? In that students ratio is 3:4:5, right? So the number of students is increased by 50 in each class. If the number of students is increased by 50 in each class, now the ratio becomes 5:6:7. Now the ratio becomes 5:6:7. Then what we have to find is we have to find the initial number of students in class A, initial number of students in class B, initial number of students in class C, or total number of students in a class A, B, C, right? So let's find out how to do this. Amma manaku 3 ratios ఇచ్చినప్పుడు we don't go for X method ma, right? We directly use the arrow method. గుర్తుపెట్టుకోండి, arrow method ఎంత ఇంపార్టెంట్. ఓకే, సో డోంట్ గో ఫర్ ఎక్స్ మెథడ్. సో మన ఎక్స్ మెథడ్లో ఏం చేస్తాం దీన్ని 3x + 50 / 5x + 50 = 4/6 అలా రాస్తాము. డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో డైరెక్ట్లీ యూజ్ దీస్ 2 ratios ఎనఫ్. ఓకే, యూజ్ దీస్ 2 ratios, రైట్? సో ఎలా చేస్తాం చూడండి. 3 ఇక్కడ ఏమన్నా రేషియో ఏముంది, ఇక్కడ 3:4 ఉంది. ఇక్కడ ఏముంది రేషియో 5:6 ఉంది. ఈచ్ క్లాస్లో ఎంత ఇంక్రీజ్ అయ్యారు, 50 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయ్యారమ్మా, 50 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు, రైట్? సో వెన్ వీఆర్ డిస్కసింగ్ యారో మెథడ్, సో వి డిస్కస్డ్ అబౌట్ దిస్ ఆల్రెడీ, రైట్? సో దీని గురించి మనం మొత్తం డిస్కస్ చేసుకున్నామమ్మా. ప్లస్ ఉన్నప్పుడు ఏం చేస్తామమ్మా, వెన్ దెర్ ఈజ్ ప్లస్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, విల్ సబ్స్ట్రాక్ట్ ఇట్. ఓకే, సో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, ప్లస్ మైనస్ ప్లస్ ఉన్నప్పుడు వి యాడ్ దెమ్ కదా. సో ఇక్కడ చూడండి వాల్యూస్ ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ దెమ్, రైట్? సో చూడండి 5 × 50 ఎంతమ్మా, 250. ఓకే, నెక్స్ట్ 6 × 50 ఎంతమ్మా, 300 కదా. సో 2 పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ దెమ్, దట్ ఈస్ 50, right? Write that 50 in the numerator by, right? So now multiply the mean ratios. 4 × 5 20, next 3 × 6 is how much, 18. What is the difference ma, 2. Write the difference in the denominator. So what we'll get now here, 50/2 is 25. 50/2 is 25. Now what we have to find, the number of students in each class, right? So we have to find number of students in the each class. చూడండి మా ఇక్కడ క్లాస్ ఏ తీసుకోండి. ఓకే, క్లాస్ ఏ ఈక్వల్స్ టు, యాక్చువల్లీ మనకు రిజల్ట్ ఎంత వచ్చింది, ఇక్కడ 25 వచ్చింది. 25 ఇంటూ ఇక్కడ ఎంత ఉన్నారమ్మా, 3 ఉన్నారు. 25 × 3 ఈజ్ 75 స్టూడెంట్స్. అంటే క్లాస్ ఏలో ఎంతమంది ఉన్నారంటే 75 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ క్లాస్ బి. సో క్లాస్ బిలో చూడండి అమ్మా, మనకు రిజల్ట్ ఎంత వచ్చింది, 25 వచ్చింది. ఇంటూ క్లాస్ బిలో ఎంతమంది ఉన్నారు, 4. అంటే ఎంతమంది ఉన్నారమ్మా క్లాస్ బిలో, 100 స్టూడెంట్స్. ఎంతమంది ఉన్నారు, 100 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ క్లాస్ సిలో చూడండి అమ్మా, క్లాస్ సిలో ఎంత ఉన్నారు, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, క్లాస్ సి 5 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, క్లాస్ సి ఈక్వల్స్ టు, యాక్చువల్లీ మనకి రిజల్ట్ ఎంత వచ్చింది, 25 వచ్చింది. ఇంటూ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 పార్ట్స్. సో అంటే ఎంతమంది ఉన్నారమ్మా, 125. సో టోటల్ హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ సి, 125 students, right?
సో మన ఇండివిజువల్గా క్లాస్ ఏలో ఎంతమంది ఉన్నారంటే 75, క్లాస్ బిలో ఎంత ఉన్నారంటే 100, క్లాస్ సిలో ఎంత ఉన్నారంటే 125. అలా కాకుండా టోటల్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిలో ఎంత ఉన్నారని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 75 + 100 + 125 ఎంత వస్తుంది? 300 మెంబర్స్ ఉంటారు. ఓకేనా? దీన్ని డిఫరెంట్ కూడా అడగచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ ఏ, క్లాస్ బి స్టూడెంట్స్ అని అడగవచ్చు. అప్పుడు ఏమొస్తుంది మనకు? 75, 100 అంటే ఎంత? 25. అలా కాకుండా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ బి, క్లాస్ సి స్టూడెంట్స్ అని అడగవచ్చు. అప్పుడు ఏం చేస్తాము? 125 - 100 ఎంత? 25. లేకపోతే వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ ఏ, క్లాస్ బి అనొచ్చు. వాట్ ఈస్ ద ప్రోడక్ట్? 100 × 75 ఎంత వస్తుంది? 7500. So they can ask some sub questions in various forms, but thing is that this is the basic model, right? This is the pillar for this question. Okay, so దీన్ని ఎలా రాయాలో తెలవాలి మనకు, రైట్? సో ఇది మనకు ఈ క్వశ్చన్కి ఇది పిల్లర్ మా. దీన్ని ఎలా రాయాలో తెలిసినప్పుడు మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, సో లెట్స్ గో టు ద క్వశ్చన్, రైట్? సో దిస్ ఇస్ ద క్వశ్చన్, రైట్? సో లెట్స్ సీ ద క్వశ్చన్ నౌ. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మా ఇక్కడ? ద స్టూడెంట్స్ ఇన్ ద 3 classes ఆర్ ఇన్ ద రేషియో 2:3:5. ఇఫ్ 40 స్టూడెంట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ఈచ్ క్లాస్లో ఎంత ఇంక్రీజ్ అయ్యారమ్మా? 40 స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు. 40 స్టూడెంట్స్ ఇంక్రీజ్ కావడం వలనంట ద రేషియో బికమ్స్ 4:5:7. ఎంత అయిందమ్మా రేషియో? 4:5:7 అయింది. అంటే 40 మెంబర్స్ ఇంక్రీజ్ కావడం వల్ల 4:5:7 అయిందంటే వాడు ఏమంటున్నాడు? ఒరిజినల్లీ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాజ్ అన్నాడు. అంటే ఒరిజినల్గా దీన్ని క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనుకుందాం. ఈ ఒరిజినల్గా అంట ఈ మూడింటిలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు, రైట్? సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో మనం ఫస్ట్ ఏం చేయాలమ్మా? డోంట్ టేక్ 3 ratios, టేక్ 2 ratios. చూడండి మా, 2:3:5 హియర్. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత ఇంక్రీజ్ అయ్యారమ్మా? ఫస్ట్ ప్రతి క్లాస్లో 40 మంది పెరిగిన తర్వాత రేషియో ఏమైంది ఇక్కడ? 4:5:7 అయింది కదా. ఎంత అయింది? 4:5:7 అయింది, రైట్? సో మనం ఏం చేయాలి? లాజిక్ ప్రకారం ఐ విల్ టేక్ 2 ratios ఓన్లీ. సో బిఫోర్ ఇంక్రీజ్, ఆఫ్టర్ ఇంక్రీజ్, రైట్? సో బిఫోర్ ఇంక్రీజ్ 2:3 తీసుకుంటా, ఆఫ్టర్ ఇంక్రీజ్ 4:5 తీసుకుంటా. సో 2:3 ఎందుకు తీసుకున్నారు? 3:5 తీసుకోవచ్చు అంటే అలా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. లెట్స్ సీ నౌ. సో బిఫోర్ ఇంక్రీజ్ ఎంత ఉందమ్మా? 2:3 ఉంది. బిఫోర్ ఇంక్రీజ్ 2:3. ఆఫ్టర్ ఇంక్రీజ్ ఎంత ఉంది? 4:5. సో ప్రతి క్లాస్లో ఎంత పెరిగారు? 40 పెరిగారు. ఇక్కడ ఎంత పెరిగారు? 40 పెరిగారు కదా. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ వీటిని మల్టిప్లై చేయాలి. చూడండి ఎంత వస్తుందమ్మా? 40 × 4 ఈజ్ 160. నెక్స్ట్ 40 × 5 ఈజ్ ఎంతమ్మా? 200 కదా. ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే ఏం చేయాలని చెప్పాను నేను? వెన్ దెర్ ఈస్ 2 ప్లస్ ఆర్ 2 మైనస్ వీ హ్యావ్ టు టేక్ మైనస్. ఓకేనా? సో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు, మైనస్ ప్లస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ దెమ్. రెండు సేమ్ నంబర్స్, రెండు సేమ్ సైన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ దెమ్. వెన్ దెర్ ఈస్ 2 డిఫరెంట్ సైన్స్ వీ హ్యావ్ టు యాడ్ దెమ్. ఇక్కడ చూడండి 2 సైన్స్ ఉన్నాయి, ప్రతి క్లాస్లో ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనం ఏం చేయాలి? సబ్స్ట్రాక్ట్ చేయాలి, రైట్? సబ్స్ట్రాక్ట్ చేయండి. 200 - 160 హౌ మచ్ విల్ గెట్? మా 40. ఓకే, రైట్ దట్ 40 హియర్ బై, ఇక్కడ చూడండి 3 × 4. 3 × 4 ఈజ్ 12. నెక్స్ట్ 2 × 5 ఎంతమ్మా? 10. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 2. రైట్ ద డిఫరెన్స్ 2 హియర్. ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 20. ద రిజల్ట్ ఈజ్ 20 హియర్. బట్ మన క్వశ్చన్లో ఏమంటున్నాడు? సో మొత్తం ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. సో ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారంటే చూడండి మా, సో టోటల్ స్టూడెంట్స్ ఒరిజినల్లీ. ఓకే, స్టూడెంట్ ఒరిజినల్లీ అంటే చూడండి ఇక్కడ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి నుండి, క్లాస్ ఏ నుండి 2 పార్ట్స్, క్లాస్ బి నుండి 3 పార్ట్స్, క్లాస్ సి నుండి 5 పార్ట్స్. అంటే టోటల్ ఎంత? 2 + 3 + 5 అంటే ఎంత వస్తుంది మా? విల్ గెట్ 10,
రైట్. సో 10 ఇంటూ వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ హియర్? మనకి ఎండ్ రిజల్ట్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. సో 10 ఇంటూ 20 ఎంతమ్మా? 10 ఇంటూ 20. సో 10 ఇంటూ 20 ఈజ్ 200. అంటే అన్ని క్లాసులు కలిపి మొత్తం విద్యార్థులు ఎన్నోరు అంటే 200 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 200 మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ వాడు క్వశ్చన్లో క్లాసు ఏలో ఎంతమంది ఉన్నారంటే 40 అవుతారు, క్లాసు బిలో ఎంత ఉన్నారంటే 3 ఇంటూ 20 60 అవుతారు, క్లాసు సిలో ఎంత ఉన్నారంటే 5 ఇంటూ 20 100 అవుతారు. రైట్. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? 3 ఆప్షన్ సి కదమ్మా. రైట్. సో లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. రైట్. We are not using any X method. Remember my dear students, we are not using any X method here. We can use the X method but it will take time. Right. So next question చూడండి. The number of students in the 3 classes are in the ratio 2:3:4. Next ఏమైంది? If 12 students are increased, this ratio changes to 8:11:14. This ratio changes to 8:11:14. The total number of students in the 3 classes in the beginning అన్నాడు. అంటే బిగినింగ్ అంటే ఏంటి మా? ఒరిజినల్గా అన్నట్టు. మొదటగా ఈ 3 క్లాస్ ఇందులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటున్నాడు. రైట్. సో ఆ 3 తరగతి గదులలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటున్నాడు. రైట్. మనం ఫస్ట్ ఏం చేయాలమ్మా? మనం ఓన్లీ 2 రేషియోస్ తీసుకోవాలి. ఫస్ట్ 2 రేషియోస్ తీసుకోవాలి. లెట్స్ టేక్ ఫస్ట్ 2 రేషియోస్. ఇది 2:3. బిఫోర్ ఇంక్రీజింగ్ ఎంత ఉంది మా? 2:3. ప్రతిసారి ఎంతమంది స్టూడెంట్స్ పెరిగారు? ఇక్కడ 12 స్టూడెంట్స్ పెరిగారు అంటే ప్లస్ రాస్తున్నా, ఇక్కడ 12 స్టూడెంట్స్ పెరిగారు ప్లస్ రాస్తున్నా. నెక్స్ట్ ఏమైంది? 12 స్టూడెంట్స్ పెరిగిన తర్వాత అంటే ఆ నిష్పత్తి రేషియో అనేది పెరిగింది. ఎంత అయిందమ్మా? 8:11 అయింది. ఓకేనా? ఎంతకు చేంజ్ అయింది? అది 8:11కి చేంజ్ అయింది. అప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఒరిజినల్గా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. ఒరిజినల్గా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. రైట్. చూడండి మా, ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తున్నా చూడండి. ఇక్కడ ఇదంతా మల్టిప్లై చేయకుండా డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తున్నా చూడండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 3 కదా. సో రైట్. ఇక్కడ ఏముందమ్మా? 12 ఉంది ఓన్లీ. సో 12 ఇంటూ 3. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 3. ఇక్కడ ఏముంది? సేమ్ 12 2 టైమ్స్ సేమ్ ఉంది కదా. ఏం రాస్తున్నాను? 12 ఇంటూ 3. రైట్. చూడండి మా, 3 ఇంటూ 8 ఎంతమ్మా? 24. నెక్స్ట్ 2 ఇంటూ 11 ఎంతమ్మా? 22. సో వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్ హియర్? డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా? 2 వస్తుంది. రైట్ ద డిఫరెన్స్ ఇన్ ద డినామినేటర్. సో 2 6 12. సో ఎంత వస్తుంది మనకు? 18 వస్తుంది. బట్ మనని క్వశ్చన్లో ఏమి అడిగాడు వాడు? టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిఫోర్ ఇంక్రీజింగ్ అంటే మొదటగా ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. అంటే టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒరిజినల్లీ కదా. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒరిజినల్లీ. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒరిజినల్ ఎలాగనుకుంటామమ్మా? మనకు బేసిక్ రేషియో ఎంత ఉంది? 2:3:4 కదా, అంతే కదా. 2:3:4 అంటే ఒరిజినల్గా మనకు వాళ్ళు ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 2 పార్ట్స్, 3 పార్ట్స్, 4 పార్ట్స్ ఉన్నారు. అంటే ఏం చేస్తాము? 2 + 3 + 4 ఇంటూ వాట్ ఈస్ ద రిజల్ట్ హియర్? 18. సో అప్పుడు ఎంత వస్తుందమ్మా? 2 + 3 5, 5 + 4 9. 9 ఇంటూ 18 ఎంత వస్తుందమ్మా? 9 ఇంటూ 18 ఈజ్ ఎంత వస్తుంది? 9 8 172 27 162 ఎంత వస్తుందమ్మా? విల్ గెట్ 162. సో ఒరిజినల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా? 162 స్టూడెంట్స్ ఉన్నారు. ఒరిజినల్గా మనకు ఆ క్లాస్లో 3 క్లాసులు కలిపి ఎంతమంది ఉన్నారమ్మా? 162 స్టూడెంట్స్ ఉన్నారు. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 162 ఆప్షన్ ఏ. Remember my dear students, so these are all previous questions from the SSC CGL. SSC కండక్ట్ చేసే CHSL అయినా CGL అయినా ఏ ఎగ్జామ్ MTS అయినా వాటి నుండి తీసిన క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? వాటి నుండి తీసిన క్వశ్చన్స్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో సీ దిస్ క్వశ్చన్. సో ఇదేంటి మా? ఇది యాక్చువల్లీ నంబర్ సిస్టంలో వస్తుంది మ్యాక్సిమం. ఇక్కడ తీసుకోండి 1 తీసుకోండి. ఇక్కడ
ఇక్కడ 1 తీసుకోండి మా, 1 మిస్ అయింది. లెట్స్ టేక్ 1 హియర్. ఇక్కడ 1 తీసుకోండి, ఇక్కడ కూడా 1 తీసుకోండి. 1:2:3. ఇక్కడ ఏమన్నాడు, 3 numbers are in the ratio 1:2:3. బై యాడింగ్ 5 to each number, బై యాడింగ్ అంటే ఏమొస్తుంది, ప్లస్, ప్రతిసారి ప్లస్ వస్తుంది. బై యాడింగ్ 5 to each of them, the new numbers are in the ratio 2:3:4. ద నంబర్స్ ఆర్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇండివిజువల్ నెంబర్స్ కనుక్కోమంటున్నాడు మనల్ని. ఓకేనా, ఏమంటున్నాడు, ఇండివిజువల్స్ నెంబర్స్ కనుక్కోమని చెప్తున్నాడు. చూడండి మా, 1:2:3 కదా, మనకేమవసరం, మనకు 2 రేషియోస్ కావాలి, 2A తీసుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్ ప్రతిసారి 5 పెరిగింది మా. ఓకే, ప్రతిసారి 5 పెరిగింది. అప్పుడు ఏమైందంట, 2:3:4 అయిందంట. నేనేం తీసుకుంటాను, 2:3 తీసుకుంటాను. రైట్. సో మనకు రిజల్ట్ కావాలి కదా, చూడండి ఏమవుతుంది, 2 × 2 = 4, 1 × 3 = 3. వాట్ ఈస్ ద డిఫరెన్స్, 1. అంటే ఆ బై 1 కింద రాయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 1. ఇది ఎంతమ్మా, 5 ప్రతిసారి సేమ్ ఉంది కాబట్టి ఏం చేస్తాము, 1 × 5 అంతే కదా, 5 × 1 ఎంత వస్తుంది మనకు, 5 వస్తుంది. రైట్. సో ఇక్కడ కూడా 5 × 2 = 10, 5 × 3 = 15. 15 - 10 అంటే మనకు 5 వస్తుంది. రైట్. సో ఇక్కడ ఎంత, 5. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, స్టార్టింగ్లో నెంబర్స్ కనుక్కోవాలి. రైట్. ద నంబర్స్ ఆర్ అన్నాడు, స్టార్టింగ్ నెంబర్స్ కనుక్కోవాలి. చూడండి ఫస్ట్, సెకండ్, థర్డ్ నెంబర్ కనుక్కుందాం. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ నెంబర్ చూడండి, ఫస్ట్ నెంబర్. ఓకే, ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ ఎంత ఉందమ్మా, 1 పార్ట్ ఉంది. మనకి ఇక్కడ ఎంత వచ్చింది రిజల్ట్, 5. 1 × 5 = 5. సో ఫస్ట్ నెంబర్ ఈజ్ 5. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద సెకండ్ నెంబర్. సెకండ్ నెంబర్ చూడండి, 2. 2 × 5 ఎంత, 10. నెక్స్ట్ 3 చూడండి, 3 × 5. 3 × 5 ఎంతమ్మా, 15. అంటే మనకు చూడండి మా, నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, 5, 10, 15. నెంబర్స్ ఏమున్నాయి మా, 5, 10, 15. ఓకే, డూ వీ హ్యావ్ 5, 10, 15? ఎస్, వీ హ్యావ్ 5, 10, 15. దట్ ఈస్ ఆప్షన్ 4. ఇక్కడ ఇది రబ్ చేస్తున్నా చూడండి. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 4. రైట్. హియర్ ఐ విల్ రైట్ 3. Difference is 1. Right. What is the answer? 5, 10, 15. Option 4. Okay. Let's go to the next question. ఇలానే ఉంటాయమ్మా అన్ని క్వశ్చన్స్. ఓకేనా, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాసెస్ ఆర్ ఇన్ ద రేషియో 4:6:9. If 12 students are increased in each class, the ratio becomes 7:9:12. Then the total number of students in the 3 classes before increase అన్నాడు కాబట్టి we have to take this ratio. Before increase అన్నాడు కాబట్టి we have to take that ratio. రైట్. సో ఇక్కడ ఏం చేయాలి, మనము 2 తీసుకోము, ఒకటే తీసుకుంటాం అంతే కదా. సారీ, మూడు రేషియోస్ తీసుకోము, విల్ టేక్ 2 ఓన్లీ. చూడండి ఇక్కడ 4:6 తీసుకుంటాము, ఇక్కడ ఏంటమ్మా 7:9 తీసుకుంటాము. ఓకే, 4:6, 7:9. ప్రతిసారి ఎంత పెరిగారు, 12 పెరిగారు. రైట్. ప్లస్ ప్లస్ అంటే మనం మైనస్ చేస్తాం. రైట్. సో 6 × 7 ఈజ్ హౌ మచ్, 42. 4 × 9 ఈజ్ హౌ మచ్, 36. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ హియర్, 6. రైట్. సో రైట్ ద డిఫరెన్స్ ఇన్ ద డినామినేటర్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 2 ఇంటూ ఎంత ఉందమ్మా, ఇక్కడ 12 ఉంది. ఎంత వస్తుంది మనకు, 4 వస్తుంది అంతేనా. 6 2s అంటే ఎంత వస్తుంది, ఎండ్ రిజల్ట్ 4 వస్తుంది. బట్ మనం ఏమంటున్నాడు, బిఫోర్ ఇంక్రీజు ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ అంటున్నాడు. సో బిఫోర్ ఇంక్రీజ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకోమంటున్నాడు. సో బిఫోర్ ఇంక్రీజ్ రేషియో ఎంత ఉంది మనకు, 4:6:9 కదా. సో బిఫోర్ ఇంక్రీజ్ the number of students. So before increase the number of students. Okay, before increase number of students, student ma actually enta 4 + 6 + 9 kada, number of total students kada, 4 + 6 + 9 into మనకి ఎంత వచ్చింది రిజల్ట్, 4 కదా. ఎంత వస్తుంది మా, 19 × 4.
19 into 4 ఎంతమ్మా? 19 into 4 is 76. ఓకేనా? 19 into 4 is 76. So let's see whether we have answer or not. Okay, so we have answer here option B kada. We have answer option B, right? సో మనం ఈ విధంగా చేయాలమ్మా. ఈ విధంగా చేసినట్టయితే మనకు 3 రేషియోస్ ఇచ్చి, అంటే A:B:C ఇచ్చి నంబర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా ఏ విధంగా చేయాలో మనం ఇక్కడ నేర్చుకున్నాం, రైట్? సో ఈ మెథడ్ అంటే ఏంటి? యారో మెథడ్. యారో మెథడ్ is the method for different, right, different questions. So we can call this as a mother of all the methods. Okay, mother of all the questions లేకపోతే, రైట్? సో మనం రేషియో ప్రపోజల్స్లో దీన్ని పలు విధాలుగా యూజ్ చేస్తాం, అలిగేషన్స్లో కూడా యూజ్ చేస్తాం దీన్ని. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. Please subscribe to our channel T1 Academy. Please like our videos and share videos to your friends and aspirants. Thank you so much.